బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చీపురుపల్లి నుంచి పోటీపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చీపురుపల్లి అంటే చిన్న విషయం కాదని, అక్కడి నుంచి పోటీ చేయాలంటే కాస్త ఆలోచించుకోవాలని గంటా వ్యాఖ్యానించారు. అయితే చీపురుపల్లిలో చక్రం తిప్పుతున్న మంత్రి బొత్సను కట్టడి చేసేందుకే గంటా శ్రీనివాసరావును బరిలోకి దింపేందుకు టీడీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గంటాకు చీపురుపల్లి ఆఫర్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏం లేదు, ప్రపోజల్ వచ్చిందంటే వచ్చిందని చెప్పాను. ఇప్పుడు పార్టీ ప్రపోజల్ వచ్చింది చెప్పారు, ఆలోచిస్తున్నాను. అది ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇదే చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్లో పోటీ చేయడం మాట వాస్తవమే. ఈసారి ఇట్లా చీపురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. No, that's what I am thinking now. So far I have not taken any decision. అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తన మీద మీరు చేస్తే బాగుంటుంది, చేయండి, దాన్ని ఆలోచించండి అని చెప్పారు. డెఫినెట్గా ఆలోచిస్తానని చెప్పాను. అది నేను స్టడీ చేయాలి. చీపురుపల్లి నుండి గంటా పోటీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. చీపురుపల్లి నుంచి గంటాను బరిలోకి దింపాలని టీడీపీ నాయకత్వం భావించడానికి గల కారణాలు ఏంటి? చెప్పండి రాజు. అంటే టీడీపీ అధిష్టానం ఒక పెద్ద ప్లాన్ వేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఓటమి ఎరిగినటువంటి రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావు అటు ఎంపీగా పోటీ చేసినా, ఎమ్మెల్యే పోటీగా చేసినా కూడా ఎక్కడ రెండోసారి అతను బరిలో నిలవలేదు. అదే స్థానం నుంచి రెండోసారి పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు. అలా ప్రతి ఎన్నికల్లోనూ విడివిడి నియోజకవర్గాల నుంచి పోటీ చేసినటువంటి గంటా శ్రీనివాసరావు ఎక్కడైనా సరే గెలుస్తారనే ఒక బ్రాండ్ వాల్యూని అయితే క్రియేట్ చేసుకున్నారు. అది అటు పార్టీ అధిష్టానాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ మారినా, అదే పార్టీలో కొనసాగినా కూడా గంటా శ్రీనివాసరావు ఓటమి ఎరిగినటువంటి అభ్యర్థిగానే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ ఒక ఉత్తరాంధ్రకే కీలకమైనటువంటి నాయకుడిని ఓడించడానికి ఒక ప్లాన్ అయితే చేసినట్లుగా కనబడుతుంది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణని చీపురుపల్లి నుంచి ఓడించాలంటే అటు టీడీపీకి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఎట్లాంటి అభ్యర్థిని బరిలోకి దింపినా కూడా బొత్సాన్ని ఓడించడం కష్టమని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అటు బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు వైసీపీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంత స్టేజ్లో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చీపురుపల్లి నుంచి ఓడించాలంటే ఒక బలమైనటువంటి వ్యక్తి, బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావాలని టీడీపీ అధిష్టానం ఆలోచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావుని ఇటు ప్రస్తుతం నార్త్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి పంపించాలనేది పార్టీ అధిష్టానం ఒక నిర్ణయంగా తెలుస్తుంది. ఇప్పటికే గంటా శ్రీనివాసరావుకి సమాచారం అయితే అధిష్టానం అందించినట్లుగా ఆయనే స్వయంగా చెప్తున్నారు. ఈ ప్రతిపాదన అయితే ఉంది, కానీ నేను అక్కడికి వెళ్ళాలా లేదా అనేది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ పోటీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అటు బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తి మీద పోటీకి వెళ్ళాలంటే అన్నింటినీ సిద్ధం చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలనేది గంట ఆలోచనగా తెలుస్తుంది. కానీ ఇప్పటికే గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటారనేది విస్తృతంగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఎక్కడ తణుకు బెనుకు లేకుండానే ఇప్పుడు నార్త్ పోటీ చేస్తారు కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటిది మనం గమనించి చూస్తే చీపురుపల్లికి ఆంతర్యం ఏంటనేది గంటా గనక అటు అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా బొత్సాని కంట్రోల్ చేయగలిగితే మొత్తం ఉత్తరాంధ్రాన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది టీడీపీ అధిష్టానంగా భావిస్తుంది. మరోపక్క చూస్తే ఇక్కడ గంటా శ్రీనివాసరావు కూడా కొన్ని అనుమానాలు, ఆలోచనలు కూడా ఉన్నాయి నిర్ణయం తీసుకోవడం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ గంటా ఆ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో అక్కడికి వెళ్తే సహాయ సహకారాలు ఎలా ఉంటాయి? అటు జనసేన కలిసినా టీడీపీకి సంబంధించి బలమైనటువంటి క్యాడర్ ఉన్నా కూడా ఖచ్చితంగా బొత్సాన్ని ఢీకొనాలంటే అన్ని వ్యూహాలు ఫలించాలనేది గంటా శ్రీనివాసరావు ఆలోచనగా ఉంది. ప్రస్తుతానికైతే అధిష్టానం నుంచి నాకు ప్రతిపాదన అయితే వచ్చింది. దీన్ని నేను ఆలోచిస్తున్నాను, ఏ నిర్ణయం తీసుకోవాలనేది త్వరలో తీసుకుంటాను అని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఆయనకి భీమిలి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వేరే ఆలోచన చేయరనేది అనుకోవాలి. కానీ మరికొద్ది సేపట్లో గంటా శ్రీనివాసరావు కూడా విజయనగరం వెళ్తున్నారు. చీపురుపల్లి ప్రతిపాదనని గత వారం రోజుల నుంచి నడుస్తున్నా కూడా స్వయానా గంటా శ్రీనివాసరావు ఈ విషయాన్ని బయటికి చెప్పినటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో గంటా శ్రీనివాసరావు విశాఖ నుంచి విజయనగరం అయితే వెళ్తున్నారు. విజయనగరం ఇప్పటికే అక్కడ ఈ
టీడీపీకి సంబంధించి గజపతిలో హవా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. సో అక్కడికి వెళ్ళి ఒక రాజుగారి కోటలో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఏం జరుగుతుంది ఏంటనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే రాజకీయాల్లో ఆలోచనలో పడడానికి కారణాలేంటి? ఖచ్చితంగా ఇది గంట ఆలోచనగా చెప్పుకునేదానికంటే టీడీపీ ఆలోచనగానే చెప్పుకోవాలి. హుటాహుటిన ఇది గంటా శ్రీనివాసరావుని బొత్స సత్యనారాయణ మీద బరిలోకి దింపాలని టీడీపీ ఆలోచన చేయడం, దాన్ని ఆలోచిస్తున్నాను అని గంట చెప్పినటువంటి నేపథ్యంలో అశోక్ గజపతి రాజు దగ్గరికి అయితే ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు మరి కొద్దిసేపట్లో బయలుదేరి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అశోక్ గజపతి రాజుతో చర్చించే అవకాశం అయితే ఉంది. ఎక్కడి నుంచి పోటీ చేస్తే సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, అదేవిధంగా ఆ టీడీపీ క్యాడర్ ఎంత ఉంది, జనసేన ఎంత కలిసి వస్తుంది, వీటన్నిటిని చర్చించుకున్న తర్వాత ఖచ్చితంగా విజయనగరంలో అటు అశోక్ గజపతి రాజుకు సంబంధించినటువంటి ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పటికే ఆ టీడీపీ గతంలో కూడా మన గత ఎన్నికల్లో అంటే గతంలో పోటీ చేసినటువంటి ఎన్నికల్లో కూడా ఒకసారి చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ ఓటమి చూసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కూడా టీడీపీ గెలిచింది. అంటే ఇదే ఈక్వేషన్స్ని ఇప్పుడు టీడీపీ కూడా ఒక అంచనా వేస్తుంది. ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ కనుక అతను ఆ హవాని తగ్గించగలిగితే మొత్తం ఉత్తరాంధ్రాన్ని స్వీప్ చేయొచ్చనే ఆలోచన టీడీపీ పడింది. దానికి సరైన నాయకుడు గంటా శ్రీనివాసరావే. ఎందుకంటే ఎక్కడ పోటీ చేసినా ఓటమి అనేది లేదు కాబట్టి గంటా శ్రీనివాసరావుని అక్కడికి పంపిస్తే ఖచ్చితంగా దాన్ని ప్రతిఫలాలు వస్తాయని టీడీపీ భావించినట్లుగా తెలుస్తుంది. ఈ కోణంలోనే అక్కడికి పోటీకి వెళ్తున్నారు. కానీ మరో పక్క చూస్తే టీడీపీ ఆలోచన ఏ విధంగా అయితే గంటా శ్రీనివాసరావుని భీమిలి పంపించాలని ఆలోచన చేస్తుంది, చీపురుపల్లి పంపించాలని ఆలోచన చేస్తుందో బొత్స సత్యనారాయణ కూడా ఇంకొక కొత్త ఆలోచన పుట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బొత్స ఝాన్సీని విశాఖకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని వైసీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ కూడా సామాజిక వర్గ పరంగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ కూడా బలంగా ఉన్నటువంటి భీమిలి నుంచి కనుక పోటీ చేస్తే అటు విశాఖకు సంబంధించి ఎంపీ కార్యకలాపాలను, అదేవిధంగా ఎమ్మెల్యే కార్యకలాపాలు అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి భారీ వైపును కానీ తన సొంత కానీ రెండింటినీ చక్కబెట్టొచ్చని బొత్స కూడా ఒక ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే గంటా కనుక ఒకవేళ ఆ చీపురుపల్లి వెళ్ళే ఆలోచన చేస్తే ఖచ్చితంగా బొత్స భీమిలి వచ్చే ఆలోచన అయితే చేస్తున్నట్లుగా ఒక సమాచారం ఉంది. ఈ రెండింటి మధ్యన కొంత పొలిటికల్గా వాడివేడిగా చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ బొత్స సత్యనారాయణ భీమిలి వచ్చినా గంటా శ్రీనివాసరావు భీమిలి నుండి పోటీ చేస్తారు. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే మాత్రం టీడీపీ అధిష్టానం గంటా శ్రీనివాసరావుని అటు చీపురుపల్లి పంపించాలని ఆలోచన చేస్తుంది. మరి వేచి చూడాలి గంటా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, అధిష్టానానికి తన నిర్ణయాన్ని ఏం చెప్తారు, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుని బొత్సని అటు భీమిలిలో ఉంచుతుందా, చీపురుపల్లి పంపిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.